మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, నిర్మాతగా, దర్శకుడిగా చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఏవిఎస్. ఆయన మంచి హాస్యానికి చిరునామా. ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులని అలరించారు. ఆయన్ని తలుచుకోగానే మనకు తెలియకుండానే పెదాలపై చిరునవ్వులు చిందుతాయి. ఎన్ని బాధల్లో ఉన్నా చిటికలో మనసు ఉల్లాసభరితమవుతుంది, ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఆయన మంచి హాస్యానికి అసలు సిసలైన చిరునామా ఆయనే ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. బ్రహ్మానందం లాంటి నటుల సరసన సత్తా చాటుకున్న ప్రముఖ హాస్య నటుడు. అంతేనా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, నిర్మాతగా, దర్శకుడిగా చిత్రసీమలో తన ఉనికిని బలంగా నిరూపించుకున్నారు. పూర్వాశ్రమంలో ఆయన పాత్రికేయుడు కూడా. మరి ఏవిఎస్ అనే పొడి అక్షరాల్లోనే ఆయన చాలా సుప్రసిద్ధులు. ఏవిఎస్ 2013 నవంబర్ 8న మరణించారు. ఇక 1952 జనవరి 2న ఏవిఎస్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో జన్మించారు. రాఘవయ్య, శివకామేశ్వరి తల్లిదండ్రులు. ఏవిఎస్ డిగ్రీని విఎస్ఆర్ కళాశాలలో పూర్తి చేశారు. కాలేజీలో చదువుతున్నప్పుడు రంగస్థల నాటకాలను వేసేవారు. రసమయి సంస్థను రూపొందించారు. మిమిక్రీ కళాకారుడిగా పేరు సంపాదించుకున్నారు. మంచి జర్నలిస్టుగా, పత్రికా రంగంలో పేరు కూడా సంపాదించుకున్నారు. ఏవిఎస్కు 1980లో వివాహమైంది. ఆశా కిరణ్మయిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏవిఎస్కు ఆశా కిరణ్మయి స్టేజ్ కార్యక్రమాల్లో పరిచయమయ్యారు. వీరికి 2 పిల్లలు, ఒక కుమార్తె, కుమారుడు. కుమారుడి పేరు ప్రదీప్, కుమార్తె పేరు శ్రీ ప్రశాంతి. 1993లో విడుదలైన మిస్టర్ పెళ్ళం సినిమాతో ఏవిఎస్ సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో ఒక కామెడీ స్టార్గా మారిపోయారు. ఈ చిత్రంలోని పాత్రకు ఏవిఎస్కి నంది పురస్కారం లభించింది. ఈ సినిమాలో ఏవిఎస్ నాకదో తుట్టి అని అంటారు. ఈ డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తే. అసలు ఈ సినిమాతో ఏవిఎస్ సినిమా కెరియర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన శుభలగ్నం చిత్రంలో గాలి కనపడుతుందా అంటూ అనేక ప్రశ్నలు వేసి ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించారు. గడోత్కచుడు సినిమాలో రంగు పడుద్ది అని చెప్పి ప్రేక్షకుల మోములో నవ్వులు పోయించారు. కొన్ని సినిమాల్లో ప్రతినాయక పాత్రలు కూడా నటించి మెప్పించారు. ఎన్నో టీవీ షోస్లో ఏవిఎస్ పాల్గొన్నారు. సినిమాల్లోని పాత్రలతో పాటు వీరికి కూడా ఏవిఎస్కు ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు పురస్కారాలు లభించాయి. అంకుల్, ఓరిని ప్రేమ బంగారం కాను సినిమాలను నిర్మించారు. సూపర్ హీరోస్, ఓరిని ప్రేమ బంగారం కాను, రూమ్మేట్స్, కోతిమూక చిత్రాలకు దర్శకత్వం వహించారు. 19 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో 500 చిత్రాలు నటించారు ఏవిఎస్. హాస్యనటుడిగా సుమారుగా 450 సినిమాలు చేశారు. నారదుడిగా, శకునిగా పౌరాణిక సినిమాలు చేశారు. కాలేయ వ్యాధితో ఏవిఎస్ మృతి చెందారు. మణికొండలో తన కుమారుడు ప్రదీప్ ఇంట్లో ఏవిఎస్ కన్నుమూశారు. 2013 నవంబర్ 8న అభిమానులను శోక సముద్రంలోకి నెట్టి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు ఏవిఎస్. ఇక ఏవిఎస్ మరణం ఒక విషాదమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన చావు బ్రతుకుల నుండి బయటపడడం కోసం ఈయన కూతురు ఎంతో శ్రమించింది. అయినా కూడా ఫలితం దక్కలేదు. తండ్రి ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డేసి ఏవిఎస్ని బ్రతికించుకున్నప్పటికీ ఆ ఆనందం కొద్ది రోజులే ఉంది అంటూ తాజాగా ఏవిఎస్ కూతురు ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్గా మాట్లాడింది. ఏవిఎస్ మరణానికి అసలు కారణం ఏంటి అనేది ఇప్పుడు తాజాగా చూద్దాం. ప్రముఖ కమెడియన్ ఏవిఎస్ అప్పటి జనరేషన్ అయినటువంటి బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, ఎల్బి శ్రీరామ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి ఎంతో కామెడీ దిగ్గజాలతో పనిచేశారు. ముఖ్యంగా 500కు పైగా సినిమాల్లో పనిచేసిన అనుభవం అయింది. ఏవిఎస్ నటించిన శుభలగ్నం, మాయలోడి వంటి సినిమాల్లో మంచి హిట్గా నిలిచాయి. ఈయన కమెడియన్గానే కాకుండా కామెడీ విలన్గా కూడా చేశాడు. అయితే ఏవిఎస్ మరణం గురించి ఇంటర్వ్యూలో ఆయన కూతురు శాంతి మాట్లాడుతూ, నాన్న చనిపోవడానికి తాగుడే కారణమని చాలామంది అన్నారు. కానీ మా నాన్న చనిపోవడానికి కారణం తాగుడు కాదు, ఆయన లివర్ చెడిపోయింది. అలాగే ఎప్పుడూ సినిమా అంటూ రాత్రింబవళ్ళు సినిమాల కోసమే తన సమయం కేటాయించాడు. ఆరోగ్యం పట్టించుకోకుండా రాత్రింబవళ్ళు సినిమాల కోసం కష్టపడడంతో ఆరోగ్యం దెబ్బతిని 57 ఏళ్ల వయసులో మరణించారు. మొదట ఆయన రక్తపు వాంతులు చేసుకున్నారు. అవి చూసి నేను ఎంతగానో భయపడిపోయాను. అలాగే లివర్ మార్పిడి చేయకపోతే బ్రతకని డాక్టర్స్ చెప్పారు. అయితే నేను నా లివర్ ఇస్తానని ముందుకు వచ్చాను. కానీ నాన్న దానికి ఒప్పుకోలేదు. అలాగే నేను లావుగా ఉండడం కారణంగా నా లివర్ సెట్ అవ్వదని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఆ తర్వాత నాన్న మెమరీ పవర్ని కోల్పోయారు. దాంతో మమ్మల్ని ఎవరిని గుర్తుపట్టలేదు. ఆ తర్వాత డాక్టర్లు నాన్నని ఐసీయూలో పెట్టి చికిత్స అందించారు. మమ్మల్ని ఇంటికి వెళ్ళమన్నారు. ఆ రోజు ఇంటికి వెళ్ళాక మేము నైట్ నిద్రపోకుండా దేవుడికి మా బాధను విన్నవించుకున్నాము.
దేవుణ్ణి వేడుకున్న తెల్లవారుజామునే మమ్మల్ని ఆ దేవుడు కరుణించాడు. ఉదయాన్నే మా నాన్నకి మళ్ళీ జ్ఞాపక శక్తి వచ్చిందని చెప్పారు డాక్టర్స్. మా నాన్న ఫోన్ చేసి కూడా మాట్లాడారు. అయితే 20 రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే బ్రతకరు అని డాక్టర్స్ చెప్పడంతో నేను లివర్ ఇవ్వడానికి ముందుకు వచ్చాను. కానీ నాన్న దానికి ఒప్పుకోలేదు. నీకు ప్రెగ్నెన్సీ విషయంలో ఇబ్బందులు వస్తాయని చెప్పారు. కానీ నా భర్త నాన్నను ఒప్పించి చివరికి 60% లివర్ని మా నాన్నకి ఇచ్చేశాను. ఆ తర్వాత రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పినా వినకుండా మళ్ళీ షూటింగ్స్ అంటూ సినిమాల మీదే పడ్డారు. దాంతో ఆపరేషన్ అయ్యాక 6 సంవత్సరాలకు ఆయన మరణించారు. ఆయన మరణించే సమయంలో కూడా నా చేతుల్లోనే ప్రాణం విడిచారు. నా చేతుల్లో రక్తం కక్కి దారుణంగా చనిపోయారు. ఆయన మరణం ఇప్పటికీ మమ్మల్ని కోలుకోకుండా చేసింది. గత ఏడాది నవంబర్లో మా అమ్మ కూడా చనిపోయింది. మా నాన్న ఆపరేషన్కి దాదాపు 65 లక్షలు ఖర్చయ్యాయి అంటూ కమెడియన్ ఏవిఎస్ కూతురు శాంతి ఓ ఇంటర్వ్యూలో తండ్రి మరణం గురించి ఎమోషనల్గా మాట్లాడింది. ఇక ఏవిఎస్ కూతురు అల్లుడు కూడా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. ఏవిఎస్ కూతురు శ్రీ ప్రశాంతి ప్రస్తుతం సీరియల్స్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా ఉంది. అలాగే పలు సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉంది. ఇక శ్రీ ప్రశాంతి యూట్యూబ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ రెగ్యులర్గా వీడియోస్ రీల్స్ పెడుతుంది. ఏవిఎస్ కూతురు ప్రశాంతి నటుడు శ్రీనివాస్ని పెళ్లి చేసుకుంది. శ్రీనివాస్ అలియాస్ యాక్టర్ చింటూ తెలుగు, తమిళం అనేక భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా చేశారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రశాంతి, శ్రీనివాస్ ఇద్దరు నటీనటులుగా సినిమాలు, సీరియల్స్తో బిజీగా ఉంటున్నారు. ఈ జంటకు ఒక పాప కూడా ఉంది. ఈ ఇద్దరు కూడా ఏవిఎస్ గారిని పలు వేదికలపై తలుచుకుంటారు. సోషల్ మీడియాలో కూడా పలుమార్లు ఏవిఎస్ గారిని గుర్తు చేసుకుంటూ పోస్టులు చేస్తారు. ఏవిఎస్ గారి అడుగుజాడల్లో నటీనటులుగా ఆయన కూతురు, అల్లుడు కెరీర్లో ముందుకు వెళ్లడమే ఆనందకరమైన విషయము.